14 నుంచి 18 వరకు శాసనసభలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ కాంగ్రెస్ పార్టీ లక్ష్యాల కోసం ఆలోచనల కోసం ఏ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆశల కోసం ఏ తెలంగాణ నిరుద్యోగ యువతీ యువకుల ఆకాంక్షల కోసం ఈ తెలంగాణ రైతాంగ సోదరుల వారి కుటుంబాలు పంటలు నదులు నీళ్లు అన్నీ కూడా సక్రమంగా పారాలని ఇక్కడ ఆస్తులు సంస్థలు వ్యవస్థలు వనరులు అన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి చెందాలని ఆశించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇస్తే 10 ఏళ్లు పరిపాలన చేసినటువంటి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కానీ నిరుద్యోగ యువత యొక్క ఆశలను కానీ రైతాంగ సోదరుల యొక్క కోరికలు కానీ మన్నించకుండా కేవలం కుటుంబానికి మాత్రమే పరిమితమై రాష్ట్ర వనరులన్నింటినీ దోపిడీ చేస్తున్న ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా నాతో పాటు శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు కూడా గొంతెత్తి అటు శాసనసభలో మీ అందరి ప్రతినిధిగా ప్రజల పక్షాన నిలబడినటువంటి మిత్రుడు. ఇప్పుడు తిరిగి 2018 నుంచి 2023 వరకు దురదృష్టవశాత్తు వారు శాసనసభలో లేకపోయినప్పటికీ కూడా శాసనసభలో సిఎల్పి లీడర్గా నేనుంటే నాతో పాటు మిత్రులందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏ ఆశల కోసం అయితే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో అటువంటి ఆశలు నెరవేర్చకుండా ఈ ప్రజల్ని రాచి రంపాన పెడుతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాల్సినటువంటి అంత సమాచారం సిఎల్పి ఆఫీసులో కూర్చొని శాసనసభ్యులకు అందించడమే కాకుండా పరిగి శాసనసభ నియోజకవర్గంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి నావల్ ప్రాజెక్టు సంబంధించి దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో పెట్టుబడి వస్తా ఉంటే 10 సంవత్సరాలు దాన్ని ఇక్కడికి రాగకుండా అడ్డుపడినటువంటి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాన్ని సాధించడం కోసం నాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఆనాటి శాసనసభలో సిఎల్పి లీడర్ గా నేను మాట్లాడేటువంటి కార్యక్రమానికి వారు ఎప్పుడు కూడా సమాచారం ఇస్తూ ముందుకు నడిపించారు. ఆ అంశాన్ని ఎందుకు గుర్తు చేస్తా ఉన్నామంటే ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్రంతో మాట్లాడి ఒప్పించి పరిగి ప్రాంతం అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో 3,000 కోట్ల రూపాయలతో డిఫెన్స్ నుంచి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కోసం ఆయన ప్రయత్నం చేయటమే కాకుండా 10 సంవత్సరాలు వారు అధికారంలో లేకపోయినప్పటికి కూడా పోరాటం చేయటమే కాకుండా తిరిగి మనం ఇందిరమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే వెంటనే వారు ముఖ్యమంత్రి గారిని నన్ను కలిసి ఈ అంశంపై అనేక సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తా ఉన్నాను, దీనికి సంబంధించి వెంటనే మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కావాల్సిన విధంగా వారికి కావాల్సినటువంటి వసతులు ఏర్పాట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించి ఆ ప్రాజెక్టు పరిగి శాసనసభ నియోజకవర్గానికి వచ్చేటట్టు చేస్తే 3,000 కోట్ల రూపాయలు ఇక్కడికి వస్తాయి, మీరు చేయండి అని చెప్పి మా దగ్గరకు వచ్చి చెప్పి చేపించడమే కాకుండా దాన్ని పూర్తి అయ్యి అంతవరకు కూడా కావాల్సిన కార్యకలాపాలు వెన్నంటి ఉండి నేను పనిచేస్తానని చెప్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి సంగతిని తప్పనిసరిగా మీ అందరికీ గుర్తు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఆ అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. ₹1 కాదు, ₹2 కాదు, ఒక శాసనసభ నియోజకవర్గంలో 3,000 కోట్ల రూపాయల పెట్టుబడి అంటే దాని ద్వారా వచ్చేటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత బిడ్డలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. అంతేకాదు భవిష్యత్తులో
ఈ ప్రాంతం పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందాలి. తద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సోదరుల బిడ్డలు కూలీనాలు చేసుకునేటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డలు వారందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలి. అలా రావాలి అంటే ఇక్కడ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ప్రధానమైంది ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్ సంబంధించినటువంటి అంశం. అందుకే వారు ప్రత్యేకంగా విద్యుత్ శాఖ చూస్తున్న నా దగ్గరకు వచ్చి మాకు గతంలో 220 kV సంబంధించినటువంటి ఇక్కడ సబ్ స్టేషన్ శాంక్షన్ అయినప్పటికీ కూడా ప్రారంభోత్సవం కాలేదు. దాంతో పాటు మాకు ఇంకా అదనంగా ఒక 9 సబ్ స్టేషన్లు ప్రత్యేకంగా 33/11 kVకి సంబంధించిన 9 సబ్ స్టేషన్లు ఒక్క శాసనసభ నియోజకవర్గంలో కావాలని పట్టుబడి దగ్గరుండి నాతో సంతకాలు పెట్టి శాంక్షన్ చేసుకుని వచ్చారు. అంతేకాదు దాంతో పాటు ఈ శాసనసభ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తే దానికి కావాల్సిన విధంగా విద్యుత్ శక్తి అందుబాటులో ఉంటేనే పరిశ్రమలు వస్తాయని చెప్పి ఆలోచన చేసి ఒక 400 kV సబ్ స్టేషన్ కూడా కావాలని చెప్పి గట్టిగా ఇక్కడ పట్టుబట్టి వారు శాంక్షన్ చేసి తీసుకొని వచ్చారు. అంటే ఈ రోజు నేను వాటిని ప్రత్యేకంగా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ 33 kV సబ్ స్టేషన్లు 400 kV సబ్ స్టేషన్లు ఇతరత్ర సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ వాటికి సంబంధించిన మిత్ర సప్లై వీటన్నిటిని చూస్తే ఒక్క పరిగి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజు మీ అందరి సమక్షంలో దాదాపు 1000 కోట్ల రూపాయల శాంక్షన్లు ఈ రోజు మనం కొన్ని భూమి పూజ చేసుకుని వచ్చాం. ఇది ఈ శాసనసభ్యుడికి ఈ నియోజకవర్గం మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం వీటి ద్వారా స్పష్టంగా తెలియజేస్తాం. దీంతో పాటు మరొక అంశం కూడా అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఈ మధ్యన జరిగినటువంటి బస్సు లారీ యాక్సిడెంట్ లో కొద్దిమంది ప్రాణాలు కోల్పోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా దీన్ని ఖండించడమే కాదు, దీనికి సంబంధించినటువంటి ప్రమాదంలో చనిపోయినటువంటి కుటుంబాల్ని ఆదుకోవాలి, దెబ్బతిన్నటువంటి కుటుంబాల్ని ఆదుకోవాలి. అట్లాగే ప్రమాదానికి గురి అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో రోడ్డు పరిస్థితి కూడా మనం శాంక్షన్ చేయాలి. దీనికి సంబంధించి వారు ఆలోచన చేశారు. గతంలో ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఇప్పుడే పెద్దలు చెప్పారు, ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఆస్కర్ ఫెర్నాండెస్ గారిని కలిసి అప్పా జంక్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే మన్నెగూడ నుంచి బీజాపూర్ వరకు ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసం ఆనాడే ఈ ప్రాంతానికి ఈ రోడ్డును శాంక్షన్ చేపించినటువంటి మాట ఇది చరిత్ర, ఇది వాస్తవం. కానీ దురదృష్టం 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోడ్డు వేయకుండా కొద్దిమంది ఎన్జిటిలో దాన్ని కంప్లైంట్ చేసి కోర్టు నుంచి డైరెక్షన్ ఇస్తే ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి వారు కాదు, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ ఎన్జిటిలో క్యాన్సిల్ చేసి దీన్ని తీసుకొచ్చి శాంక్షన్ చేపించి ఉండుంటే బాగుండేది. గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే కేబినెట్ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మహేందర్ రెడ్డి గారు అట్లాగే మన రామ్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించిన స్పీకర్ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రసాద్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి ఎన్జీ2లో ఉన్నటువంటి ఆ కేసుని అక్కడ కొట్లాడి ఒప్పించి నొప్పి లేకుండా దాన్ని ఆ ఎన్జిటి కేసుని మొన్న 30వ తారీఖు నాడు తొలగించేటువంటి చర్యలు తీసుకోవటమే కాదు, తొలగించిన మరుక్షణం నుంచి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి పనులు మొదలు పెట్టించినటువంటి చరిత్ర. అంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా ఈ ప్రాంత అభివృద్ధికి నష్టం జరుగుతుందనేటువంటి ఆలోచనతో తపనతో పనిచేస్తున్నటువంటి వ్యవస్థ మీ అందరికీ గుర్తు చేయాలన్నటువంటి ఆలోచనతో